चिपका दिया। హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు సైక్ సిద్ధార్థ్ రెడ్డి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. చాలా మంచి బస్ తోటి అనమాట. అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుండే, మంచి కామెడీగా. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన హీరో నందు గారు సైక్ సిద్ధార్థ ఎందుకు అయ్యాడు, అసలు రీజన్ ఏంటిది, మన సైక్ సిద్ధార్థ్ నుంచి బయటికి వచ్చాడా లేదా అనేసి మూవీ ఒక ప్లాట్ అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుంది బెస్ట్ స్టోరీ ప్లాట్ అనేది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది అనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే ఫస్ట్ మన యాక్టింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి బ్యా. మన నందు గారు ఏమన్నా చేశారా బ్యా యాక్టింగ్, నాకైతే నచ్చింది. అసలు ఈయన తప్ప ఎవరు చేయలేరేమో అన్నట్టయితే యాక్టింగ్ చేశారనమాట ఈ మూవీలో. అలాగే మన హీరోయిన్ అనమాట, ఆ పేరు నాకైతే తెలియదు కానీ ఆమె కూడా చాలా బాగా అనిపించింది. ఆయన మాకు సిచ్యువేషన్ తగ్గట్టు మంచి మంచి కామెడీ సీన్స్ అనేది వస్తుంటాయి అనమాట. అవి చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. మూవీలో లవ్ స్టోరీ అయితే ఉంటుందన్నమాట. లవ్ స్టోరీ చాలా మంచిగా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. అలాగే మంచి లాజిక్ అయితే ఉందన్నమాట లవ్ స్టోరీలో, నాకైతే నచ్చింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్కి అయితే కొంచెం మంచి మెసేజ్ అయితే ఇస్తారనమాట. ఆ మెసేజ్ కూడా చాలా మంచి లాజికల్గా అయితే ఉంది, బాగుందని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ అయితే ఉంది, బీజం అయితే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మెయిన్గా ఎమోషనల్ సీన్స్ అనేది వర్కౌట్ కాలేదనమాట. అవి కనుక వర్కౌట్ అయితే ఇంకా చాలా బాగా అనిపించేది భయ్య. అలాగే ఎయిడింగ్ కట్ అనమాట, ఎయిడింగ్ అయితే అసలు నచ్చలేదు. లౌడ్ వాయిస్ అయితే ఉంటుందన్నమాట, అసలు వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. అండ్ లాజిక్ సీన్స్ అయితే అస్సలు ఉండవు ఈ మూవీలో. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు భయ్య. అలాగే మాకు ప్రొడక్షన్ క్వాలిటీస్ అనమాట యాజ్ టీజ్ మనకైతే షార్ట్ ఫిల్మ్ లెక్క అయితే ఉంటుందన్నమాట. అరే అబ్బాబాయ్ షార్ట్ ఫిల్మ్ లెక్క ఉంది ఏందిరా బాయ్ అనే ఫీలింగ్ అయితే మనకైతే అనిపిస్తుంది. ఓవరాల్ గా ఎలా అనిపించింది మూవీ, నచ్చిందా నచ్చలేదా అంటే నాకైతే జస్ట్ డీసెంట్ వాచ్ అనిపించింది. ఒకవేళ చూడాలనుకుంటే చూసేయండి. రన్ టైం అయితే జస్ట్ 2 hours మాత్రమే ఉంటుంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అనమాట. మరి ఘోరంగా అయితే ఉండవు, జస్ట్ అట్లా అక్కడ అయితే ఉంటాయి. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, చూడాలనుకుంటే చూసేయండి. నాకైతే డీసెంట్ అయితే అనిపించింది మూవీ. దాని నెక్స్ట్ మరి సైక్ సిద్ధార్థ్ మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ, నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.